తగిలిందిరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుస్తకాల పురుగు యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం నేను నేలకొండపల్లి బౌద్ధ స్తూపం దగ్గర ఉన్నాను. ఇక్కడ ఎంట్రన్స్లో ఒక బోర్డు ఉంది. నేలకొండపల్లి బౌద్ధ స్తూపం గురించి, విశేషాల గురించి ఇక్కడ ఒక బోర్డు ఉంది. ఇక్కడ దీని ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే నేలకొండపల్లి గ్రామము, మండలం మరియు ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్రం అని ఉంది. దాని గురించి ఇది ఏ చట్టం కింద పరిరక్షించబడుతుంది అనేది ఉంది. నెక్స్ట్, ఈ స్తూపాన్ని స్థానికంగా విరాట్ రాజు గద్దె మరియు ఎర్రదిబ్బ అని వ్యవహరిస్తారని ఉంది. మరియు ఎప్పుడు తవ్వకాలు జరిపారు అనేది ఒకటి ఉంది. ఇక్కడ దొరికిన వస్తు విశేషాల గురించి ఉంది. నెక్స్ట్, ఈ స్తూపం యొక్క నిర్మాణం గురించి ఉంది, దాని మెజర్మెంట్స్ గురించి ఉంది. సో ఓవరాల్గా దీని యొక్క సారాంశం ఇది. మీరు చదవాలనుకుంటే స్క్రీన్ని ఒకసారి ఆఫ్ చేసి ఒకసారి పాజ్ చేసి చూసుకోండి. ఇంగ్లీష్లో కూడా ఉంది పైన ఇది. సో అది ఫ్రెండ్స్. ఇక్కడ కీచక గుండం మరియు బైరాగుల గుట్ట అని కూడా ఉంది. చూడండి, ఇక్కడ బైరాగుల గుట్ట మరియు కీచకుని గుండము ఉన్నాయి అని ఉంది. ఇవి ఈ స్తూపానికి అటు సైడ్ ఉన్నాయి అన్నట్టు. ఈ రోడ్డు ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఈ రోడ్లో ఇట్లా వెళ్తుండాలి. అటు కాదు సార్, ఇటు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ రోడ్డు ఉంది కదా, ఈ మార్గంలో వెళ్తే మీకు కొంచెం రైట్ సైడ్ వెళ్తే మీకు బైరాగుల గుట్ట వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఒక మంచి ఇంపార్టెంట్ విషయం, బౌద్ధ స్తూపం ఎక్కడం కానీ, చేతి వ్రాతలు రాయడం కానీ, దీనిని పాడు చేయడం కానీ నేరం. అలా చేసినట్లయితే ఆ చట్టం కింద 5,000 రూపాయల జరిమానా విధించబడును అని ఉంది. చూడండి, చాలా ఇంపార్టెంట్ విషయం. లోపలికి రండి, లోపలి పోదాం. లోపలి పోయే ముందు జాగ్రత్త, తగిలింది, ఎడిటింగ్ లో తీసేస్తాను. ట్వంటీ మీటర్స్ వెళ్ళిన తర్వాత బౌద్ధ స్తూపం ఉంది. ఇక్కడ నుంచి అక్కడ చూడండి, పక్కన బాలసముద్రం చెరువు ఉంది. అక్కడ బాలసముద్రం ముజ్జుగూడెం చెరువు అంటారు దాన్ని. ఆ చెరువు పక్కనే ఈ మహాస్తూపం ఉంది, బౌద్ధ మహాస్తూపం ఉంది. ఇక్కడ నుంచి ఇక లోపలికి వస్తే ఉంది ఇక్కడ మహాస్తూపం, బౌద్ధ మహాస్తూపం ఉంది. ఇక్కడ మొత్తం చెట్లు బాగా పెరిగిపోయి పాములు తిరిగే ప్లేస్ లాగా ఉంది. ఇక్కడ మనకు స్టార్టింగ్ లోనే ఒక రావి చెట్టు ఉంది. ఇక్కడ ఒక రావి చెట్టు ఉంది. బుద్ధునికి జ్ఞానోదయం అయిన వృక్షం, బోధి వృక్షం. ఈ రావి చెట్టునే బోధి వృక్షం అంటారు, ఫైకస్ రిలీజియోసా సైంటిఫిక్ నేమ్ వచ్చేసి. సో వెళ్దాం రండి. సో ఇదే బౌద్ధ మహాస్తూపం. ఇక్కడి నుంచి చూడండి. ఇది మొత్తం, దీన్ని చూడాలంటే ఒక వాచ్ టవర్ లాగా ఒకటి ఉండాలి. దీని కన్స్ట్రక్షన్ చూడాలంటే ఒక వాచ్ టవర్ లాంటిది ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంది. ఇక్కడ చిన్న ఒక టవర్ లాగా ఏర్పాటు చేసి దాని మీద వెళ్తే బాగుండు. మొత్తం రాతలు గీతలు గీసున్నాయి మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బౌద్ధ మహాస్తూపం. ఇది అతి పురాతనమైన బౌద్ధ మహాస్తూపం. చూడండి ఎలా ఉందో ఇప్పుడు దీని పరిస్థితి. కొంచెం డెవలప్ చేశారు, బాగానే ఉంది. కానీ పర్యాటకులు రాక ఇది ఇంకా మెయింటెనెన్స్ చేయడం కొంచెం కష్టంగా మారుతుంది. ఎంతైనా పర్యాటకుల తాకిడి ఉంటేనే ఇది ఇంకా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ బౌద్ధ విశేషాలు తెలపడానికి ఒక గైడ్ లాంటి వారు ఎవరు లేరు ఇక్కడ. ఈ స్తూపం గురించి, దీని నిర్మాణం గురించి చెప్పడానికి గైడ్ లాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. స్థానికంగా మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఇది మొత్తం ఎర్ర మట్టితో కప్పబడి ఉండేది. కప్పబడి ఉన్నప్పుడు దీని మధ్యలో ఒక జమ్మి చెట్టు ఉండేది అని తెలిసింది. ఇక్కడ 2 పెద్ద చింత చెట్లు ఉండి జనాలు ఇక్కడికి రావడానికి భయపడుతూ ఉండేవాళ్ళు అని స్థానికంగా మేము ఎంక్వైరీ చేస్తే తెలిసింది. ఈ బౌద్ధ స్తూపం విశేషాలు తెలుసుకోవడానికి ఒక చిన్న బుక్ మన దగ్గర ఉంది. ఇది బౌద్ధ దర్శన శిఖరం నేలకొండపల్లి మహాస్తూపం అని ఈ బుక్ చూడవచ్చు మీరు.
జీవన్ సార్ రాశారు ఇది. జీవన్ సార్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ మీకు నెక్స్ట్ ప్లే చేస్తాము. మొత్తం ఈ ఈ ప్లేస్ గురించి మొత్తం ఒక గైడ్ లాగా పనిచేస్తుంది ఇది మీకు. దీని కాపీస్ మీకు కావాలనుకుంటే కింద తెలుగు బుక్స్.in అనే వెబ్సైట్ ఉంటుంది. కెమెరాకి జరగండి మీరు, కొంచెం కెమెరాలో వస్తున్నారు మీరు, అడ్డం వస్తున్నారు. ఈ బౌద్ధ స్తూపం చూపెట్టాలంటే ఒక ఏరియల్ వ్యూవే కరెక్ట్ దీనికి, కానీ ఒక డ్రోన్ మన వల్ల ఇప్పుడు అంత బడ్జెట్ లేదులేండి ప్రస్తుతానికి. ఇలా ఉంది చూడండి. మ్యాక్సిమం ఒక బిల్డింగ్ ఎక్కి చూపించాలి. ఇక్కడ ఒక ఇంచాన్ లాంటిది ఉంటే బాగుండు. చూడండి ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఈ మహాస్తూపానికి ముందు, ఎగ్జాక్ట్గా ముందు, ఇక్కడ రండి, నాతో పాటు రండి. ఎగ్జాక్ట్గా ముందు ఇక్కడ ఒక వే ఉంది, ఒక దారి నిర్మించారు. ఇది ఇటు పోతే మనకు ఇక్కడ బౌద్ధ భిక్షువుల ఆవాస నివాసాల యొక్క రిమైన్స్ అవపడతాయి అన్నట్టు. అంటే ఆ బిల్డింగ్ యొక్క ఏమంటారు, రిమైన్స్ అంటే ఆ బేస్మెంట్ ఉంటుంది చూడండి, వాటికి సంబంధించిన రిమైన్స్ ఉన్నాయి. బిల్డింగ్ యొక్క రిమైన్స్ ఉన్నాయి, అంటే గదులు గదులుగా ఉంది. చూడండి, ఇది మెయింటైన్ సరిగ్గా చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఇక్కడ పర్యాటకులు ఎక్కువ మంది రావట్లేదు కాబట్టి ఇది మెయింటైన్ చేయడం కష్టంగా మారింది. గవర్నమెంట్ కూడా ఎంతగాని నిధులు ఇస్తుంది, పర్యాటకులు వస్తే ఇక్కడ మెయింటైన్ చేయడానికి బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కెమెరా ఇటు తిప్పండి. ఇక్కడ చూడండి, ఇది ఒక రూమ్ లాగా ఉంది. చూడండి, ఒక రూమ్ లాగా ఉంది. అది దాటిన తర్వాత మళ్ళీ ఇంకో రూమ్, ఇది ఇంకో రూమ్, ఇది ఇంకో రూమ్. అంటే జస్ట్ అందాజాలో చూడండి, ఇక్కడ రూమ్ లాగా ఉంది. ఇలా నివాసాలుగా ఉంది అన్నట్టు. ఇది బౌద్ధ భిక్షువుల యొక్క నివాస స్థలాలు, ఎగ్జాక్ట్ ఆపోజిట్ మహాస్తూపం. ఓకే, ఇటు రండి, కొంచెం ఇట్లా పోదాం. ఇట్లా పోతే మనకు ఇక్కడ పాములు కూడా బాగా తిరుగుతున్నాయి. ఇటు చిన్నపిల్లలు వస్తే మాత్రం ఇటు తీసుకురాకండి. ఆ స్తూపం ఒకటి చూపెట్టండి, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి, అంతే సరిపోతుంది. ఇక్కడ పెద్ద పెద్ద పుట్టలు ఉన్నాయి. అబ్బో, పాము పుట్టలు ఉన్నాయి పెద్ద పెద్ద. ఇటు అనవసరంగా వచ్చామనిపిస్తుంది నాకు, కొంచెం ఎందుకు భయం వేస్తుంది. ఇగో ఇవన్నీ యాక్చువల్గా వ్యవసాయ భూములు అంట. అంటే మడి వేసి నారు ఏమంటారు, వరి పండించే వాళ్ళు. అయితే వన్స్ ఎక్స్కవేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇవన్నీ తవ్వితే ఈ గదులు అవన్నీ బయటపడ్డాయి. ఇది మహాస్తూపం. ఇట్లాంటి చెప్తా. ఇక్కడ ఒక బాదం చెట్టు ఉంది చూడండి. బాదం చెట్టు, ఈ ప్లేస్లో చాలా పెద్ద చింత చెట్లు ఉండేవి, 2 పెద్ద చింత చెట్లు ఉండేవంట ఈ బాదం చెట్టు దగ్గర ఉండి. అంటే చాలా చాలా లాంగ్ బ్యాక్లో పెద్ద చింత చెట్లు ఉండి ఇటు రావడానికి జనాలు భయపడే వాళ్ళంట. సో అది అన్నట్టు ఈ ప్లేస్ విశేషాలు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మీరు చూడొచ్చు, పైన చూడండి, అక్కడ జెండా ఉంది కదా, ఇదే బైరాగుల గుట్ట. చూడండి ఎలా ఉందో. పైకి ఎక్కుదాం రండి, బైరాగుల గుట్ట పైకి ఎక్కుదాం రండి. యాక్చువల్గా ఇది బైరాగుల గుట్ట అని అంటారు, కానీ యాక్చువల్గా ఇదంతా మైనింగ్ అయిపోయింది ఆల్రెడీ. మొత్తం చెత్త చెదారం, చెట్లు పెరిగి చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ మనకు పక్కనే చూసుకుంటే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఒకవైపు మర్రి చెట్టు, ఒకవైపు రావి చెట్టు, మధ్యలో ఆంజనేయ స్వామి టెంపుల్. చూసుకో, అక్కడ తగులుతుంది. ఇక్కడికి పైకి వెళ్దాం అంటే భయంకరంగా ఉంది. వద్దులేండి మరి, పైకి వెళ్దామా? భయంకరంగా ఉంది బాగా, అంటే వెళ్ళడం కష్టం. వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. విగ్రహాలు ఏం లేవు పైన,
పైన విగ్రహాలు ఏం లేవు, జస్ట్ గుట్ట. వ్యూ చూడండి ఎలా ఉందో, పైనుంచి వ్యూ ఇలా ఉంది. కింద పడితే తలకాయ పగిలిపోద్ది. ఇంతవరకు చాలండి, ఇక కిందకి వెళ్దాం పదండి. కోతులు కూడా ఉన్నాయి, కోతులు కూడా వస్తున్నాయి ఇక్కడ. ఈ విగ్రహాలు ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భూమిలో అయితే ఇక్కడ ఇది పొలం చేయడానికి సదనం చేస్తుంటే ఇందులో దొరికినాయి. వెంకటేశ్వర స్వామి దేవస్థానం భూమిలో ఈ 9 విగ్రహాలు కూడా ఇక్కడే దొరికినాయి. బుద్ధుని విగ్రహాలు ఇవి. శ్రీ బైరాగుల గుట్ట ఆంజనేయ స్వామి ఇది దొరికినాయి. అంటే ఇదే ఇవి ఈ విగ్రహాలు సేమ్. మైనింగ్ ఎక్కడ వరకు జరిగిందో పక్కన చెప్పండి. ఇక్కడి నుంచి మైనింగ్ ఇక్కడ దాకా జరిగింది, మధ్య వరకు కరెక్ట్ గా. సెంటర్ ఒక చివరి నుంచి సెంటర్ వరకు జరిగింది. గుట్టకి ఒక చివరి నుంచి ఒక సెంటర్ వరకు జరిగింది. అయితే తర్వాత అందరూ వాటర్ గురించి వీటి గురించి గుట్ట పూర్వ వైభవం పోతుందని కొంతమంది అన్ని విధాలుగా దీన్ని ఆఫ్ చేయాలని ఆఫ్ చేయించారు. ఇక ఆగిపోయింది అప్పటి నుంచి. అట్లా అనమాట. ఇంకా మీకు ఏం తెలుసు ఇక్కడ కీచకగుండం అంటే అది అవతల కొంచెం లోపలికి. ఈ గుట్ట కూడా కీచకుడు గుట్ట అని అప్పుడు ఉన్నది. అది కీచకుడు గుట్ట అనే వాళ్ళు అప్పుడు వాళ్ళు కలబడ్డప్పుడు వేసుకున్న రాళ్ళు ఈ గుట్ట అని అప్పుడు అనేవాళ్ళు. అదనమాట. గుహలు లాంటివి ఉన్నాయి ఇక్కడ? ఏం లేవండి గృహాలు. అంటే అక్కడ మధ్యలో ఇప్పుడు మీరు ఎక్కారుగా, కొంచెం ముందుకు పోతే ఉండేది. అది ఉంది, అక్కడ ఉంది గృహలాగా ఉంది. అక్కడ మేక ఉండేది, ఇదివరకు పెద్ద పులి వచ్చేది ఇక్కడికి, కానీ ఇక్కడ ఉండేదంట. కీచుకుడు గుండ అంటే ఇక అది భీముడు వాళ్ళిద్దరు కలబడితే చుట్టూ మట్టి కట్టబడిందని అప్పుడు అనేవాళ్ళు. వాళ్ళిద్దరు కలబడ్డప్పుడు రాళ్ళేసుకుంటుంటే కలబడ్డ ఆ దుమ్మే పెద్ద కట్టగా చుట్టూ. ఇదే కట్ట ఇట్లా ఈ కట్టలోంచి దారి ఉండేది. దీని మించి ఇదంతా ఇక తీసేశారు అనమాట. అది తీసేసి పొలం చేశారు. అదే కొంచెం ముందుగా ఇది కట్ట అనమాట. ఇది వాళ్ళు కొట్టుకునేటప్పుడు పడ్డ దుమ్ము ధూళికి కట్టబడిన ఇదంతా కట్ట. ఇది ఇక అంత దూరం కట్ట. ఇదంతా ఇది ఇట్లా కట్ట అనమాట. ఇక యాక్చువల్గా ఇట్లా అట్లా మనకి అక్కడ కనపడుతుంది కదా, ఆ కట్ట మనకి ఎదురుగా అక్కడ కట్ట కనపడుతుంది కదా. ఇదంతా ఇట్లా రౌండ్ హైట్ ఉన్న కట్ట అట్లా చుట్టూ రౌండ్ అనమాట. పెద్ద కట్ట చెట్ల కాడ అక్కడి నుంచి అట్లా చుట్టూ ఇలా కట్ట అనమాట. ఇదంతా చుట్టూ ఇట్లా ఉండేది. ఇంతవరకు తీసేశారు. ఇక ఇది కొనుక్కున్న వాళ్ళు ఇదంతా తీసేశారు. కీచుకుడు గుండం ఇది. కీచుకుడు భీముడు కలబడ్డప్పుడు దుమ్ముతో పడ్డ కట్ట అనమాట. ఇదంతా ఇదే గుండం. ఇక ఇక్కడే కనబడ్డారు వాళ్ళు పూర్వం. అట్లా అనమాట. అంతా ఇక తీసేశారు. అంతా పొలాలు అయినాయి. వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు పంటలు వేసుకున్నారు ఇక. రైట్. సో అది ఫ్రెండ్స్, నేలకొండపల్లి బౌద్ధ మహాస్తూపం, బైరాగుల గుట్ట మరియు కీచక గుండం గురించి స్థానికుల ద్వారా మనకు తెలిసిన సమాచారం. సో ఇప్పుడు బౌద్ధ దర్శన శిఖరం నేలకొండపల్లి మహాస్తూపం అనే పుస్తకం రాసిన జీవన్ గారి ఇంటర్వ్యూ వస్తుంది. నేలకొండపల్లి మహాస్తూపం అసలు ఎలా బయటపడింది అనే క్వశ్చన్తో ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది. మొదట్లో ఇది ఎట్లా బయటపడింది అని ఎర్రదిబ్బ అనేవాళ్ళు ఊళ్ళో. ఇది మొత్తం కూడా అంటే బౌద్ధం మొత్తం పతనం అయిపోయిన తర్వాత, బౌద్ధాన్ని పతనం చేసిన తర్వాత మళ్ళీ హిందూయిజం మళ్ళీ పునరుద్ధరించబడ్డది వైదికం. ఆ టైంలో రాజుల నుంచి మొత్తం ఇది ధ్వంసం అవుతుంది అని ప్రొటెక్షన్ కోసం దీన్ని మొత్తాన్ని మట్టి దిబ్బకి పూడ్చిపారేశారు.
బౌద్ధులు. అది చాలా కాలం దాకా అది పెద్ద మౌండ్ అనమాట, మట్టి దిబ్బగా ఉండేది. ఈ ఊళ్ళో ఇక్కడ కానీ లేకపోతే ఆ ముజ్జుగూడెం ఈ ఊళ్ళల్లో వాళ్ళు అది మట్టి తవ్వుకొని పోయేవాళ్ళు ఇళ్లలో అలుక్కోవటానికి, ఇళ్ళు కట్టడానికి. మంచి ఎర్రమన్ను కదా, ఇట్లా తవ్వుకోగా మెల్లగా ఇటుకలు బయటపడుతున్నాయి. ఇటుక చూసారు, ఒక్కొక్కటి 12 ఇంచెస్ ఇటుక ఉంటుంది. అంత పెద్ద ఇటుకలున్ను అసలు ఇట్లా కొట్టామంటే టంగ్ టంగ్ అంటాయి ఇప్పటికి. ఆ ఇటుకలు అక్కడ లభించినాయి. ఒక్కొక్కళ్ళు ఇటుకలు తీసుకుపోయి ఇటు చుట్టూ ప్రహరీ గోడలు కట్టుకోవటానికి వీటికి ఇట్లా వేసుకుంటూ ఉన్నారు. మరికొంత కాలానికి ఏమిటి అని అంటే గోడలా కనిపిస్తూ ఉంది. ఇక మెల్లగా అది తవ్వుకుంటూ పోయే వరకు పైనుంచి అట్లా తవ్వుకుంటూ వచ్చారు. ఒకసారి ఈ పక్కన ముజ్జుగూడెంలో వెంకయ్య గారు అని ఉన్నాడు. ఆయన ఆ రోజుల్లో హీ వాజ్ ఎ యూత్. ఆ టైంలో అక్కడ ఉన్నప్పుడు ఒక ఏదో యోజన సంఘం లాంటిది ఉండేదట. ఆ పైనుంచి తవ్వుకుంటూ వచ్చారు, కొండకి అంటే దిబ్బలాగా ఉండి పైనుంచి తవ్వుకుంటూ వచ్చారు. తవ్వుకుంటూ వచ్చినప్పుడు రకరకాలైనటువంటి ఇవి కనిపిస్తూ వచ్చినాయి ఇటుకలు. ఒక బ్రాహ్మడు ఏం చేశాడట, ఈ ఇటుకలను తీసుకుపోయి ముక్కలుగా చేసి ఇంటి మీద పైన పాలస్త్రీ చేసేవాళ్ళుగా స్లాబ్ అట్లా ఇంటికి పరుచుకున్నాడట. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ బ్రాహ్మడు పోయాడు. అగో చూసావా, ఈ దాళ్ళకి అమాయం ఉంది, నా ఇంటికి నెత్తి వేసుకున్నాడు కాబట్టి అని ప్రచారం అయింది. అప్పటి నుంచి దాన్ని తవ్వటం మానేశారు. అంటే అప్పటిదాకా చాలా వరకు తవ్వుకొని పోయారు, చిత్రమైపోయింది. ఇక ఇట్లా ఇక్కడ ఏదో ఉంది అనేటటువంటిది అయితే జరుగుతూ ఉన్నది ప్రచారం. తర్వాత ఈ వీళ్ళు పురావస్తు శాఖ వాళ్ళు వచ్చిన తర్వాత దీన్ని ఏమన్నారంటే, ఇది మట్టి దెబ్బ కాదు, ఇదో మహాస్తూపం. ఆ నిర్మాణం అట్లానే కనిపించింది కదా, అంటే ఒక మేదిని వరకు వస్తున్నది, ఇది ఫౌండేషన్ వరకు కనిపించింది కాబట్టి ఇది మహాస్తూపం. దీనికి తవ్వకాలు దీని వల్ల తీసినట్టయితే మనకు ఆ ఏ కాలానికి చెందిందో, ఏ సంస్కృతి సంబంధించిందో అనేది తెలుస్తుంది అని తవ్వకాలు మొదలైనవి. కృష్ణశాస్త్రి గారు ఉన్నంత వరకు ఆయన నిజాయితీగా ఉండేటటువంటి ఆఫీసరు చేశాడు. ఆయన వచ్చే వరకు అంటే మన ఎక్స్కవేషన్స్ ఎట్లుంటాయంటే అవి గడపార ఉపయోగించడానికి వీలుండదు, పగిలిపోతాయి కదా. సన్నటి దబణాలు లేకపోతే నీడిల్స్ ఇట్లాంటి వాటితో మెల్లగా గీరుకుంటూ పోవాలట. ఆ రోజుల్లో పావులా రోజు కూలి ఇచ్చేటటువంటి రోజుల్లో ఈయన ₹1 ఇచ్చేవాడట. ఈ పిచ్చి బాబు నాయన పొద్దున్న నుంచి రాత్రి దాకా కూర్చుంటే గీకుడు పని అయ్యేది ఉండదు, పాడు ఉండదు, ఏం పని చేస్తున్నావు ఏమో తెలవట్లేదు అని తిట్టుకునేవాళ్ళట. సరే అట్లా మెల్లగా ఏమైతేనే ఆ స్తూపాన్ని, ఒక ఆకారాన్ని ఆయన మొత్తాన్ని చూపించగలిగాడు. అప్పటి నుంచి ఆ స్తూపం 3 దఫాలుగా 3 phases నిర్మించబడింది అని అంటాడు ఆయన. శాతవాహనులు, ఇక్ష్వాకులు, తర్వాత వచ్చినటువంటి వాళ్ళు 3 రాజవంశాల కాలంలో నిర్మించబడింది ఇది. అంటే ఒకళ్ళు కట్టిన తర్వాత దాన్ని వాళ్ళు మాడిఫై చేసిన వాళ్ళు కావచ్చు, దాన్ని లేకపోతే రినోవేట్ చేసిన వాళ్ళు కావచ్చు. ఇట్లా 3 కాలాల్లో 3 దశల్లో ఇది పూర్తి చేశారు. ఇంకొకటి దానికి అనేకమైనటువంటి ప్రత్యేకతలన్నీ నేను పుస్తకంలో ఇచ్చాను. ముఖ్యంగా అక్కడ దీనికి ఇవి ఒకటే కాకుండా దీనికి ఎదురుగా బౌద్ధ ఆరామ విహారాలు ఉన్నాయి, తవ్వారు వీళ్ళు. అంటే ఇక వాళ్ళ దగ్గర ఫండ్స్ లేవు కాబట్టి దిబ్బలాగా ఎదురుగా ఉంటుంది. అక్కడ ఏంటి అని అంటే అవి తవ్వినట్టయితే, అవి ఇప్పటికైనా సరే అక్కడ అది తవ్వకాలు చేసినట్టయితే పురావస్తు శాఖ వాళ్ళు, అక్కడ ఆనాటి వాళ్ళ బౌద్ధ ఆరామ విహారాలు కనిపిస్తాయి. అంటే సార్ ఇక్కడ డౌట్ ఏంటంటే సార్, రోడ్డు ఉంది కదా, అది స్తూపానికి వెనకాల బ్యాక్ సైడ్ అనమాట. సో అది ముజ్జుగూడెం వెళ్ళే రోడ్డు అది ఉంది కదా, సో అది ఆ చెరువు అనేది బ్యాక్ సైడ్ స్తూపానికి. అవును,
వెనకుంది. దాని అంటే ఆ ముందు రోజుల్లో ఇది ఇప్పుడే కాదు, చెరువు చాలా ప్రాచీన కాలం నుంచి ఉంది. ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాలకేమో కొంత వ్యవసాయానికి కావాల్సిన నీరు ఇచ్చేది. అట్లనే ఇక్కడ మరి ఇది క్షేత్రం, ప్రసిద్ధ క్షేత్రం కదా. కొన్ని వందల మంది బౌద్ధ సన్యాసులు ఇక్కడ ఉంటారు. అట్లనే వచ్చిపోయే వాళ్ళు ఉంటూ ఉన్నారు. వీళ్ళకి కావలసినటువంటి నీరు ఇవన్నీ కూడా ఆ చెరువు నుంచే వచ్చేవి. ఆ చెరువును ఆనుకొని అటువైపు ముజ్జుగూడెం ఉంది. ఈ ఈ రెండింటి మధ్యన ఒక పెద్ద నగరమే ఉంది అని అంటాడు ఆయన కృష్ణశాస్త్రి గారు. ఇది తవ్వకం చేసినట్టయితే దీని కింద ఓ నగరమే వస్తుందా మనకు అని చెప్పాడు. తర్వాత ఎదురుగా ఉన్నటువంటి వాటిల్లోనేమో ఆరామ విహారాలు ఉన్నాయి. వెళ్ళడం ఆ ప్లేస్ కి వెళ్ళడం జరిగింది సార్. అయితే అక్కడ మొత్తం చెట్లు ఉన్నాయి. అంతే అంతే. రావడానికి అవును, మంచిగా కన్స్ట్రక్షన్ చేసి పెట్టారు, స్టైల్స్ వేసి. అవును. కానీ చెట్టు బాగా పెరిగిపోయి వెళ్ళాలంటే భయంగా ఉంది. ఆ తుమ్మ చెట్లు అవి వదిలేసి అసలు ఏం లేదు. అంటే అది అంతవరకు వాళ్ళు చేయగలిగారు. వాళ్ళకి ఫండ్స్ లేవు. తర్వాత మళ్ళీ ఫండ్స్ ఇచ్చిన వాడు లేడు, మళ్ళీ దాని మీద శ్రద్ధ పెట్టిన ప్రభుత్వాలు లేవు. నిజానికి మళ్ళీ ఫండ్స్ రిలీజ్ అయితే ఇప్పుడు ఈలోగా ఏమైంది, భైరవుల గుట్ట మొత్తం ధ్వంసం అయిపోయింది. కానీ మన దగ్గర ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏమిటి అని అంటే, మన ప్రాచీన కట్టడాలు ఏవైతే ఉన్నాయో విలువైనటువంటి సంపద, దాన్ని నిర్లక్ష్యం చేయటంలో మన వాళ్ళంతా నిర్లక్ష్యం చేసే జాతి ప్రపంచంలో ఉండకపోవచ్చు. అతి చిన్నదాన్నైనా కానీ మనం వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తాం కదా, ఎంత జాగ్రత్తగా వాళ్ళు కాపాడు ఏవో పెద్ద అపురూపమైన సంపద అనుకుంటారు. మరి వాటితో పోలిస్తే కొన్ని వందల రెట్ల అపురూపమైనటువంటి సంపద మన దేశంలో ఉంది. ఇక్కడ ది బైరాగుల గుట్టను గురించి ఆయన చాలాసార్లు చెప్పాడు. అంటే ఇప్పుడు ఆదిమ మానవుడి పుట్టుపూర్వోత్తరాల చరిత్ర అంతా వచ్చేస్తుంది. ఇక్కడ మానవ జాతి పరిణామ వికాసాలన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి మీకు అని. అంటే ఆదిమ మానవుడు ఎట్లా ఉండేవాడు, అతను జీవన విశేషాలు ఏమిటి, వాడు ఏ పాత్రలను ఉపయోగించాడు, వాళ్ళ ఉండేటటువంటి పద్ధతులు, ఏ పద్ధతుల్లో వాళ్ళు నివసించారు, వాళ్ళ ఆహారాలు ఏంటి, వాళ్ళ విహారాలు ఏమిటి, వాళ్ళు ఉపయోగించిన పాత్రలు ఏమిటి, తర్వాత చనిపోయిన తర్వాత వాళ్ళ చేసేటటువంటి అనంతర కర్మలు ఎట్లా ఉండేవి, ఇవన్నీ తెలుస్తాయి. అంటే ఏమవుతుంది అని అంటే, ఒక సైక్లిక్ వచ్చేటటువంటి ఒక ఆర్డర్ ఉంటుంది కదా. ఈ సైక్లిక్ ఆర్డర్ అంతా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాచీన కాలం నుంచి ఇప్పటిదాకా వచ్చినటువంటి పరిణామాలన్నీ కూడా అక్కడ మనకున్నవి అని అంటారు వీళ్ళు. కృష్ణశాస్త్రి గారు మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ. తర్వాత రామకృష్ణారావు గారు అని ఆయనది ఒక రిపోర్ట్ ఇచ్చాడు. అయితే ఇక్కడ గార్ల గడ్డ అని మీ పుస్తకం రాయడం జరిగింది. ఇది ఎక్కడ ఉంది సార్? లేదు, ఇప్పుడు ఏంటంటే గార్లగడ్డ అనేది ఇప్పుడు దీనికి మధ్యన ఇది బైరాగుల గుట్ట ఎదురుగా ఉన్నటువంటి, ఇప్పుడు అది మామూలు రోడ్డు లాగా అయిపోయింది. అక్కడ ఏంటి అని అంటే మంచి సాయిల్, అంటే చాలా ఫెర్టైల్ సాయిల్ అది. వాళ్ళు ఆ పొలాలకు ఈ మట్టిని తీసుకుపోయి పోసుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళ కొద్ది. అట్లా తవ్వుతూ ఉంటే ఒక్క గోతులోనే 7 విగ్రహాలు బయటపడ్డాయి, బుద్ధుడు విగ్రహాలు. నేను చూశానమ్మా. నేను అప్పటి వరకు నేను ఒక రచయితల విభాగంలో పనిచేసేవాడిని. ముందు వెర్సన్లో పనిచేసే, తర్వాత ప్రజా రచయితల సమాఖ్య చాలా ఉన్నాయి నాకు పూర్వం. అట్లా ఆ ప్రాంతం నేను కూడా వెళ్ళినప్పుడు ఈ కాలువలో పడి ఉన్నాయి విగ్రహాలు. అరే ఏంటి బుద్ధుడు విగ్రహాలు ఇక్కడ కాలువలో పడి ఉన్నాయిరా నేను అని అంటే, శాన్యాల నుంచి అంతే ఉన్నాయి సార్ అన్నట్టు, అంత చాలా నెగ్లెక్ట్గా ఉంది. ఇట్లా ఒక్క దగ్గరనే ఇది గార్ల గడ్డలు తవ్వుతూ ఉన్న కొద్ది దొరుకుతున్నాయట. అవి ఒక్క దీంట్లోనే 7 ఒక్క ఈ గోతిలో 7 విగ్రహాలు దొరికినాయి. తర్వాత ఇంకొకటి వీళ్ళు అన్నది ఏమిటి అని అంటే, ఆ రోజుల్లో అక్కడ పెద్ద వర్క్షాప్ ఉందట. విగ్రహాలని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళట.
ఇంకొకటి ఆ రోజుల్లోనే పంచలోహ విగ్రహాలు, పంచలోహతో తయారైనటువంటి పాత్రలు కానీ విగ్రహాలు కానీ తయారైనవి. ఇప్పుడు మన బుక్ మీద ఆ, ఈ విగ్రహం అక్కడ ఉందా సార్? ఎస్ ఎస్ ఇది ఉంది ఇప్పుడు. ఇది ఎక్కడుంది అని అంటే మనకు ఆ, హైదరాబాద్లో స్టేట్ మ్యూజియంలో ఉంది. వైఎస్ఆర్ స్టేట్ ఉమ్. ఇప్పుడు లేదు, గవర్నమెంట్ స్టేట్ మ్యూజియం ఉంది కదా, మరి ఇప్పుడు ఏమైనా పేరు మార్చారో తెలియదు. స్టేట్ మ్యూజియం ఉంది, ఆ స్టేట్ మ్యూజియంలో ఉంది ఇది. ఇది ఎక్కడ దొరికింది సార్? ఇది కూడా ఇది నీవు చరిత్ర ఏంటి అని అంటే, ఆ పక్కనే ఇది చెరువు ఉంది కదా, కాలువ ఉంది కదా, చెరువు కాలువ. ఆ కాలువలో చేపలు పట్టడానికి ఒక జాలరి ఈ వల వేశాడు. కాలువలో దొరికింది. వల వేస్తే వలలో ఇది పడ్డది, బరువుగా అనిపించింది. ఏదో చాలా పెద్ద చేప పెద్దది పడ్డట్టుంది అని లాగాడు. లాగే వరకు ఈ ప్రతిమ దొరికింది. చూసారు, ఎంత అందమైనటువంటి ముఖం కదా. అసలు ఈయన కృష్ణశాస్త్రి గారే పెద్ద ఉప్పొంగిపోయాడు. అద్భుతమైనటువంటి లోహ విగ్రహం, పంచలోహ విగ్రహం. నేను దేవుడు దొరికాడు నాకు అని వాడి భయం వేసింది. ఏం చేయాలి అని ఊళ్ళో పెద్ద మనుషులకు చూపించినప్పుడు ఆ పెద్ద మనుషులు ఏం చేశారు అని అంటే, రెవెన్యూ వాళ్లకు మనం దీన్ని స్వాధీనం చేయాలి, హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది మామూలుగా అంటే, సరే పంచనామా చేసి అట్లా ఇచ్చారు. అది ఇది ఒకటి. ఇదేంటి, ఇవన్నీ యూనిక్, ఎక్కడ లభించినటువంటివి ఇవి. ఇంకొకటి బుద్ధ సింహాసనం అని అన్నాను చూసారా, అది కూడా వీళ్ళు చెప్పింది ఏమిటి అని అంటే, ఇంకే స్తూపంలో కూడా అది లభించలేదట. అంటే అది స్తూపంలోనే ఒక భాగంగా చెక్కి ఉంటారు కానీ ఇది సెపరేట్ గా అంటే దొరికింది. ఇది అంటే కూర్చోవటానికి అనుగుణంగా, అంటే అది అంతే కదా, సీటే కదా అది, పీట. అయితే అది కూడా ఈయన నాకు వేరే వెంకయ్య గారు చెప్పింది ఏంటి అని అంటే, ఇది తవ్వుతుంటే దొరికిందే కదా, అక్కడ ఒక రైతుకు దొరికిందట. వాడేం చేశాడట, మహానుభావుడు చాలా తెలివిగల్లోడు, అది తీసుకుపోయి బాత్రూంలో వేసుకొని దాని మీద కూర్చొని స్నానం చేసేవాడట. అబ్బా ఎంత భలేగా ఉంది, ఇది మెత్తగా నున్నగా ఉన్న రాయి, ఇది ఎంత పాలిష్ పెట్టుంది, అంతలా ఉంది. ఇది కృష్ణశాస్త్రి గారు వచ్చేవరకే వాళ్ళు చెప్పారు, ఇట్లా ఇది ఇట్లాంటి తోటి దొరికిందండి ఫలానా రైతు దగ్గర ఉంది అని. ఆయన పోతే నాకు దొరికింది, నేను ఎందుకు ఇస్తా బాబు అన్నాడు. అంటే అట్లా కుదరదురా బాబు, ఇది గవర్నమెంట్ కి సంబంధించింది, మరి నువ్వు ఎక్కడికైనా పోతావు, ఇది ఇస్తావు అని అంటే అంతే ఉంటుంది. ఇప్పుడు అది మ్యూజియం లో ఉందట, అది నాకు కనిపించలేదు, స్టేట్ మ్యూజియం లో. అది అది దీని ప్రత్యేకత, ఇంకెక్కడ లభించినటువంటిది అది. తర్వాత ఈ విగ్రహం, ఇవన్నీ లేదు లేదు, ఇది మందే. ఇప్పుడు మన విగ్రహం ఇప్పుడు ఏమైంది అని అంటే, మన దౌర్భాగ్యం, ఇన్ని లభించినప్పటికి కూడా నేలకొండపల్లిలో ఒక మ్యూజియం లేదు. కొన్ని స్టేట్ మ్యూజియంకి పోయినాయి, కొన్ని ఏమో నాగార్జున సాగర్ లో ఉన్నాయి, ఇది నాగార్జున సాగర్ లో ఉన్నట్టుంది. కొన్ని మనవి మనవి అదే అనేది చెప్పలే, ఒక దగ్గర 7 దొరికినాయి అనేది. ఇందులో ఒకటి ఇక్కడనేమో మనకు స్టేట్ మ్యూజియం లో ఉన్నాయి. తర్వాత అక్కడ డిప్యూటీ డైరెక్టర్ టేబుల్ ముందు ఈ విగ్రహం ఉంది, పాలరాయి అని అంటే దీని విగ్రహం. ఇట్లాంటి విగ్రహాలని తయారు చేసే పరిశ్రమ కూడా అక్కడ ఉంది గార్లగడ్డలో. ఆ రోజులో అది పెద్ద పరిశ్రమ అట, లోహ పరిశ్రమ కూడా ఉంది అని నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే ఇట్లాంటివి ఇవి వచ్చినవి అని అంటే, లోహాలని మిళితం చేసేటటువంటిది కూడా అప్పటికి ఈ టెక్నాలజీ వాళ్ళకు ఉంది. అంటే క్రీస్తు పూర్వం నాటి, అంటే 2500 సంవత్సరాల నాటి చరిత్ర ఇదంతా. బైరాగుల గుట్ట అనేది ఇప్పుడు లేదా సార్? అసలు ఏమైంది అని అంటే, అది సొరంగం లాగా ఉండేటటువంటిది, అది దాన్ని ఏమంటాం, గుహలవి గుహలు. అయితే ఆ గుహలు ఏంటి అని అంటే, బౌద్ధ సన్యాసులు ఉండేవి. అవి బౌద్ధ సన్యాసులు
సన్యాసుల్ని తర్వాత బైరాగుళ్ళు అని అంటారే. అంటే బైరాగి అని అంటే పనికిమాలినోడు అనేటటువంటి విరాగి అనే దాన్ని బైరాగి వికృతి వచ్చింది. బైరాగులు ఉన్నారు అక్కడ అని. అంటే సన్యాసినులకేమో వాళ్ళకి ఏదో చండాలమైనటువంటి పేర్లు పెట్టేవాళ్ళు. ఈ బైరాగులు ఉన్నారు కాబట్టి దాన్ని బైరాగుల గుట్ట అని పెట్టారు దానికి. అంటే బౌద్ధ సన్యాసులు నివసించినటువంటిది. అందుకనే కృష్ణశాస్త్రి గారు దేనికి తవ్వి తీయాల్సింది, మనం చేసింది తక్కువ, ఇంకా చేయాల్సిందే ఎక్కువ ఉంది అని ఆయన అన్నాడు. ఒక నగరమే బయటపెడుతుంది ఆయన అంటే మనం చెప్పేదే ఉంది. ఒక అభివృద్ధి చెందినటువంటి నగరం అక్కడ బయటపడుతుంది అన్నాడు ఆయన. ఫర్దర్ గా నెలకొండపల్లి ఇంకా డెవలప్ కావాలి అంటే ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఇదంతా ప్రభుత్వం చేయాల్సిందే. నేను చివరికి కూడా రాశాను నేను పుస్తకంలో. ప్రభుత్వాలు పూనుకోవాలి. వ్యక్తులుగా ఇప్పుడు ఎంత నిర్లక్ష్యానికి గురైంది. కనీసం ఒక గైడ్ లేడు అక్కడ. ఇప్పుడు ఒక గైడ్ ఉన్నట్టయితే నేను నా పుస్తకాలు ఉచితంగా ఇస్తాను, డిస్ట్రిబ్యూట్ చేయరు నాయన అని ప్రధానంగా అడగాల్సింది. ఇక్కడ లభించినటువంటి సంపద ఏదైతే ఉందో, శిల్పాలు కానీ మిగతా బుద్ధుడికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా, వీటి అన్నిటినీ ఇక్కడే ఒక మ్యూజియం పెట్టి ఇక్కడ ఉంచినట్టయితే ఇది ఒక క్షేత్రంగా డెవలప్ అవుతుంది. టూరిస్ట్ హబ్గా కూడా మారేటటువంటి అవకాశం ఉంది. కానీ అది చేయట్లేదు. కనీసం మనం డిమాండ్ చేయాల్సింది ఏమిటి అని అంటే ప్రభుత్వమైనా చేయాల్సినటువంటి ఒక ప్రాథమికమైనటువంటి డ్యూటీ ఏంటి అని అంటే అక్కడ ఒక మ్యూజియం కట్టాలి. మనకు నిజానికి మన జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులనే కలిసి ఎవరైనా చేయగలిగే వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు ఏమైనా ఇనిషియేటివ్ తీసుకుంటే అయ్యే అవకాశం ఉంటుంది కదా. అక్కడ ఒక మ్యూజియం ఉండాలి. ఇక్కడ చెప్పాను పణిగిరిలో వాళ్ళు ఏర్పాటు చేయించుకున్నారు గ్రామస్తులు గోలు పెట్టి, మా దగ్గర నుంచి విగ్రహాలు బయటికి తీసుకోవటానికి వీల్లేదని. మన విగ్రహాలు కొన్ని నాగార్జున సాగర్ పోయినాయి, కొన్ని విజయవాడలో ఉన్నాయి, కొన్ని హైదరాబాద్ 2 మ్యూజియాల్లో ఉన్నాయి. మన దగ్గర ఒకటి లేదు. మరి మిగతా వాటి అన్నిటికంటే కూడా అపురూపమైనటువంటి విగ్రహాలు లభించింది ఇక్కడే. ఇంకోటి బుద్ధ సింహాసనం కానీ, ఈ పంచలోహ విగ్రహం కానీ, ఇవన్నీ ప్రత్యేకంగా ఇక్కడ లభించినటువంటివి. మరొకటి ఏమిటి అని అంటే ఇక్కడ ఆ రోజుల్లోనే ఆరామ విహారాలు ఉండేవి అనేది కృష్ణశాస్త్రి గారు నిర్ధారించాడు తవ్వకాల్లో. దాన్ని ఫర్దర్ చేయటానికి, ఎక్స్కవేషన్స్ చేయటానికి వాళ్ళ దగ్గర ఫండ్స్ లేవు. అక్కడ ఆపారు. అందుకని ఆ తవ్వినటువంటివి అంతే ఉన్నాయి అక్కడ, తవ్విపోసిన మట్టి దిబ్బల్లాగా. అవి వాళ్ళు కృష్ణశాస్త్రి గారి టైంలో చేశాడు. అవి ఫర్దర్గా ఎక్స్కవేషన్స్ జరపాలి. జరిపితే మరిన్ని ఇవి అక్కడ లభిస్తాయి. ఈ బౌద్ధ ఆరామ విహారాలు ఎంత విశాలమైనటువంటి విహారాలు, వాటి ద్వారాలు ఎట్లా ఉండేవి, ఒక్కొక్క హాల్లో ఎంతమంది ఉండటానికి అవకాశం ఉండేది, బాత్రూమ్స్ ఎట్లా ఉండేవి, ఇవన్నీ కూడా మనకు డిజైన్ ఉంటుంది అక్కడ, అవి తెలుస్తాయి. అది జరగలేదు. అయితే అక్కడికి వెళ్ళాను సార్ నేను. వెళ్తే అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తుంది, అంటే టైల్స్ వేసి ఉన్నాయి. టైల్స్ వేసి మంచిగా ఒక మార్గం ఉంది, కానీ అక్కడ చెట్లు పెరిగిపోయి అందులో మెయింటైన్ చేయక పాములు తిరుగుతున్నాయి సార్. వాళ్ళు చేసేటప్పటికి మౌండే, అది కూడా వాళ్ళు తవ్విపోసిపోయారు. అంటే సార్ ఇప్పుడు మీరు ఆరంభం అని చెప్తున్నది అంటే ముందు వెనక అని ఎట్లా తెలుస్తుంది సార్? స్తూపానికి ముందు వెనక అనేది అట్లా చూడడానికి మొత్తం రౌండ్ గా ఒకేలా ఉంటుంది, కానీ మనం దాని వీటిని చూసుకోవాలి. డైరెక్షన్స్ ని ఇస్తారు అక్కడ. వాళ్ళ స్తూపాలకు సంబంధించినటువంటి డైరెక్షన్స్ ఉంటాయి, వాటికి సంబంధించినవి. ఈ మధ్యన స్తూపానికి మధ్యన చూడు గ్యాప్స్ వస్తుంటాయి. అంటే వీటిని తయారు చేసేటప్పుడు మనకు గంప తయారు చేస్తాడు, చూసావా? గంపని ఇప్పుడు మన చేసేటప్పుడు ఏం చేస్తాడు, ముందు ఒక ఫ్రేమ్ తయారు చేసుకుంటాడు. ముందు పైన అది, తర్వాత ఒక బద్ద ముందు నుంచి చివరి దాకా, ఇటు నుంచి అటు, ముందు ఒక ఫ్రేమ్ అయిన తర్వాత వాడు అల్లుకుంటూ పోతాడు. అంతే కదా. ఆ ఫ్రేమ్ ని ముందు వేసుకుంటారు వీళ్ళు. ఈ డిజైన్ మామూలు డిజైన్ కాదు కదా. 58 అడుగులు, ఇప్పుడు మిగిలిందే 58 అడుగుల ఎత్తు. అసలు విధ్వంసం అయిపోగా ఇంకా అసలు ఎంకెంత ఉండేది.
దాని కింద మొత్తం బండ ఉందని ఆ, చెప్తారు. దాని మీద కట్టారు అంటే ఫౌండేషన్ నిలబడద్దు. ఫౌండేషన్ బండ ఉంది. మరి వేల సంవత్సరాల నుంచి అది ఉండటం అంటే మాటలా? మన ఇళ్ళు 100 సంవత్సరాలు ఉండటం లేదు కానీ 2,500 సంవత్సరాల నుంచి అంత పెద్ద కట్టడం నిలబడ్డది అని అంటే అంత ఎంత ఫౌండేషన్ ఉండాలి దాని కింద? అది ఉంది. అంత ఎత్తున వాళ్ళు మళ్ళీ బరువు ఉండకూడదు ఇక్కడ. ఎక్కువ బరువు ఉందనుకో కూలిపోతుంది, అంతే కదా. కూలిపోకుండా ఉండటం కోసం ఇక మధ్యన గ్యాప్స్ ఇచ్చారు వాళ్ళు. ఈ గ్యాప్స్ ఇచ్చి మట్టితో పూడ్చుకుని ఒక లేయర్ వేస్తాడు. ఏది ఇది ముందు ఆ బుట్టలాగా అల్లేసి ఒక దగ్గర నుంచి ముందు ఒక గుండ్రంగా తీసుకుంటాడు బుట్టకి. దాన్ని అల్లేటప్పుడు అది ఇటుకలతో కట్టి గ్యాప్స్ వదులుతాడు. ఆ గ్యాప్స్ వదిలిన తర్వాత అంతవరకు ఆ లేయర్ వరకు మట్టితో నింపుతాడు. నీళ్లు పోస్తారు అది మట్టి గట్టిపడటానికి. అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ కడతారు, మళ్ళీ మట్టితో పూడుస్తారు. ఈ మధ్యన గ్యాప్స్ వదిలిపెట్టడం వల్ల దీనికి దృఢత్వం వస్తుంది. ఇది ఇట్లా ఇవి ఉండవు, ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు. ఇవే చక్రం ఉంటాయి, ఇవన్నీ ఒకదాని మీద ఒక చక్రం లాగా అట్లా డిజైన్ చేసేటప్పుడే నేను చెప్పాను కదా, బుట్టని ఆకారాన్ని ముందు ఏం చేస్తాడు వాడు ఫ్రేమ్ చేసుకుంటాడు. అట్లా ఫ్రేమ్ చేసుకుంటూ వస్తారు కింద నుంచి పైకి వచ్చే వరకు. ఈ మధ్యన గ్యాప్స్ వదిలి నేను ఎడిటింగ్ లో ఉంచే వరకు ఏమవుతున్నది, గ్యాప్ లో వదిలిపెట్టే వరకు గాలి లోపలికి పోతుంది. గాలి పోతుంది, తర్వాత అదంతా ఎండిపోతూ ఉంటుంది కానీ అది ఆ బరువు ఉండదు దాంట్లో. ఆ బరువు దాని మీద నీళ్లు ఇవన్నీ వచ్చి ఆ బరువు పెరిగింది అనుకో ఇది కూలిపోయేది. వేల సంవత్సరాల నుంచి అట్లనే ఇంటాక్ట్ గా ఉంది అని అంటే కారణం అది. అంటే అప్పటికి వాళ్లకు అంత ఈ వాస్తు తెలిసిపోయింది, తెలుసు, అంత జ్ఞానం ఉంది వాళ్ళకి. ఇక్కడ మీ బుక్ లో ఆచార్య నాగార్జునుడు ఇక్కడికి వచ్చారు అని రాశారు. ఇవన్నీ మనకి ఎట్లా తెలుసు? మనకి ఎట్లా అంటే ఆయన ఇప్పుడు ఆ రోజుల్లో టీచర్స్ అంటే ఒక దగ్గర కూర్చొని ఉండేవాళ్ళు కారు కదా, ఉపదేశం చేస్తూ పోయేవాళ్ళు, దేశ సంచారులు. మా వంశం కూడా అట్లాంటిది. సంచారులు అన్నమాట. ఒక ఊరు నుంచి ఇంకో ఊరు, ఇంకో ఊరు నుంచి ఇంకో ఊరు శిష్యులు ఉంటారు. ఒక ఊళ్ళో 10 మంది శిష్యులు ఉంటారు. వాళ్ళకి ఏదో ఉపదేశం చేస్తారు, ఇంకో ఊరికి పోతూ ఉంటారు. ఎంత కొన్ని వేల మైళ్ళు నడిచారు మన వాళ్ళు ఆ రోజుల్లో. అంతెందుకు, ఆయన నాగార్జునుడు మనవాడు కదా, తెలుగువాడు కదా. అందుకని అది ఎంత దూరం మనకు నాగార్జున కొండ, అది నాగార్జున కొండే కదా ఆయన ఉన్నది. ఆ యూనివర్సిటీ ఉంది ఆ రోజుల్లో. మరి ఆ చుట్టూ ఈ ప్రాంతాలన్నీ ఆయన తిరిగినవే. ఇవన్నీ నాగార్జునుడు నడయాడిన ప్రాంతాలే ఇవి. కీచక గుండం ఉండేది, అది లేదు, అది కూడా లేదు ఇప్పుడు. లేదు, ఎక్కడుంది, ఎక్కడ ఎప్పుడు అది వేరే వాళ్ళు అక్కడ. కీచకుడు అనేటటువంటి వాడిని వధించినప్పుడు భీముడు అక్కడికి వాడిని విసిరేసాడు, చంపేసి. అట్లా వాడిని అక్కడ పడ్డప్పుడు అక్కడ ఒక పెద్ద గుంత ఏర్పడ్డది. కీచక గుండం అంటే తెలుసు కదా, పాండ. అట్లా ఒక గుండం ఏర్పడ్డది అని అనేవాళ్ళట. అది పాండు లేదు ఇప్పుడు కూడా, నేను కూడా చూడలేదు. ఇంకోటి ఏంటి అని అంటే బుద్ధుడికి సంబంధించినటువంటి వెంట్రుకలు కానీ, గోళ్ళు కానీ, ఆయన వెముకలు కానీ, ఇట్లా వాళ్ళ అస్థికలు ఇవి వాటితో ఉన్నటువంటి స్తూపాలు కొన్ని ఉన్నాయి, ధాతు శిల్పాలు. కొన్ని స్తూపాలు అవి లేనటువంటివి ఉన్నాయి. మన దాంట్లోనేమో ఆధారాలు లభించలేదన్నాడు ఈయన కృష్ణశాస్త్రి గారు. చాలా పెద్ద స్తూపం అయినా కానీ మరి దానికి 2 కారణాలు చెప్తాడు. ఒకవేళ ఇదర్ దేర్ మైట్ బి దేర్, కానీ అక్కడ ఏమిటి అని అంటే ఈ దొంగలు ఉంటారు చూసావా, గుళ్ళ మీద పడి విగ్రహాలని ఎత్తుకొని పోయే రకాలు మన దగ్గర ఉన్న దొంగలు. అట్లనే ఈ తవ్వితే లోపల బంగారం దొరుకుతుంది, వజ్రాలు దొరుకుతాయి అన్న విశ్వాసం ఉండే. నిజానికి మరి ధనికులు కొట్టారు కదా అవి, ఏమైనా వేసినా కానీ వేయచ్చు. అందుకని తవ్వుకుంటూ పోయారు, అట్లా ధ్వంసం అయిపోయింది. అట్లా దానివల్ల కొన్ని ఏమైనా పోయినా పోవచ్చు. అది ఉన్నది చెప్పలేము,
లేదు, లభించలేదు కాబట్టి ఉన్నది అని అంటానికి వీల్లేదు అని అంటాడు ఆయన, కృష్ణశాస్త్రి గారు. అంటే బుద్ధుడికి సంబంధించినటువంటి ముద్రికలు ఏ రకమైనటువంటివి ఆయన అంగుళీకాలు కానీ ఆయన ఆ, గోళ్ళు కానీ వెంట్రుకలు కానీ ఇవేవి కూడా అక్కడ లభించలేదు. బౌద్ధాన్ని వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ బుద్ధిజం అని అన్నప్పుడు కోశాంబి, డిడి కోశాంబి ఒక ముఖ్యమైనటువంటి ప్రతిపాదన చేశాడు, చెప్పాడు ఒకటి. ఏమిటి అనంటే బుద్ధుడి కాలం వరకు ఉన్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి ఈ వర్ణ వ్యవస్థలో ఈ వైదిక సంస్కృతి యజ్ఞయాగాదులు చేస్తూ ఉండేది. యజ్ఞయాగాదుల్లో ప్రధానంగా జంతు బలులు జరిగేవి. జంతువుల్ని బలిచ్చి ఆ యజ్ఞం దాంట్లో పడేసేవాళ్ళు. లేకపోయినట్టయితే నోటి ముందు ఉండేటటువంటి ధాన్యాలు తీసిపోయి దాంట్లో పోసేవాళ్ళు. అరే తినేటటువంటి వాటిని తీసిపోయి మంటలో పోస్తారేంద్రా నాయన. ఇంకొకటి ఆయన చెప్పాడు, మీరు ఒక జంతు బలుల్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. ఎందుకు అనంటే దానికి కారణం చెప్తాడు. మీరు ఒక పశువుని, ఇప్పుడు ఒక ఎద్దుని చంపుతారు, దాన్ని చంపితే ఎంతమంది తింటారు మీరు? ఓ 10 మంది తింటారు, 25 మంది తింటారు, 100 మంది తింటారు మ్యాక్సిమం. అంతకంటే ఎక్కువ మంది తింటారు కదా ఒకరోజు. మరి అదే ఎద్దు అది జత మీరు అరక కట్టినట్టయితే ఓ 4 ఎకరాలు దున్నుతుంది, 5 ఎకరాలు దున్నుతుంది. పంట వస్తే ఎంతమంది తినవచ్చు? ఇట్లా వీటన్నిటిని తీసుకున్నట్టయితే, జంతువుల్ని మీరు రక్షించుకున్నట్టయితే మీ గ్రామానికి కావాల్సిన తిండి కిందలు వస్తాయి కదా. ఆయన చూడు ఎంత లాజిక్గా చెప్తాడన్నమాట. అందుకని పిచ్చోళ్ళారా చంపొద్దయా, చంపడం పాపం నేరం ఇట్లా అంటే నమ్మరు. నమ్మేవాడు ఉంటాడు, నమ్మని వాడు ఉంటాడు. 2 రకాలు ఉంటాయి. అట్లా కదా ఆయన దానికి రీజన్ చెప్పాడు. అంటే మీరు ఇప్పటికే పశుపాలకులుగానే ఉన్నారు, అప్పటి వరకు సంచారులే కదా. ఎక్కడ పశువులకు మేత దొరికితే అక్కడ దాకా పోతూ ఉండేవాళ్ళు. ఎక్కడో మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చారు మన వాళ్ళు ఇక్కడ దాకా పశువులు మేపుకుంటూ. మీరు రోజో ఊరు తిరిగి పశువుల మేత నీళ్లు ఎక్కడ వస్తాయి దొరకటం ఏంది? స్థిర నివాసం ఒక దగ్గర ఉండండి. ఒక దగ్గర ఉండాలంటే మరి బో కావాలి కాబట్టి పండించుకోవాలి. మీరు పండించుకోవాలంటే మీకు పశు సంపద కావాలి. మీరు వాటిని చెప్పుకుంటే ఎట్లున్నాయా? అందుకని అది పశుపాలన వృత్తిగా ఉన్నటువంటి సమాజాన్ని వ్యావసాయిక సమాజంగా పరివర్తనం చేయటంలో బౌద్ధం చాలా తోడ్పడింది అంటాడు ఆయన కోసాంబి. అంటే జంతు వధని నిషేధించితే దానివల్ల ఈ ప్రయోజనాలు, అంటే మీరు వ్యవసాయం అభివృద్ధి చేసుకుంటే మీకు తిండి గింజలు వస్తాయి, మీకు పోషణ జరుగుతుంది. అది ఆయన చెప్పినటువంటిది. ఇంకా మీ ఇంకో బుక్ ఇక్కడ ఇప్ప పూలు అని ఉంది సార్, దీని గురించి కూడా చెప్పండి సార్ మాకు కొంచెం. ఇది మొదట్లోనేమో 2009లో 29 కథలతో వేసా. 29 కథల్లో ఇందులో ఆదివాసీలవిను, తర్వాత అంటే నొమాడిక్ ట్రైబ్స్ స్టోరీస్ కూడా ఉన్నాయి. ట్రైబల్ అండ్ నొమాడిక్ ట్రైబల్ స్టోరీస్ అన్నాం. అంటే గిరిజన, తర్వాత సంచార జాతులు. సంచార జాతులు అంటే ఎరుకలు, యానాదుల వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఏ రోజు ఆ రోజు ఆ ఊరు తిరిగి వృత్తిలో బతికేటటువంటి వాళ్ళని, వాళ్ళకు సంబంధించినటువంటి కథలు మొత్తం 29 కథలతో పుస్తకంగా వేసినప్పుడు ఏంటి అని అంటే దాదాపు ఇది తెలుగు సాహిత్యంలోనే అట్లా ప్రత్యేకించి ట్రైబల్ స్టోరీస్ని కంపైల్ చేసిన బుక్ ఇదే ఫస్ట్. అది అంటే దాని యూనిక్ పబ్లికేషన్ అని అంటున్నాను, కానీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ తెలుగు లిటరేచర్. తర్వాత మళ్ళీ నాకు ఆ ఫస్ట్ ఎడిషన్లో మొత్తం కాపీలు పోయినాయి, దాని డబ్బులు నాకు వచ్చినాయి కాస్త కోసం తక్కువ. రెండవది సెకండ్ ఎడిషన్లో ఇంకో 11 స్టోరీస్ యాడ్ చేసి మొత్తం 40 స్టోరీస్తో బుక్ వేసా. ఈ 40 స్టోరీస్ వచ్చేవరకు ఇది మొన్నటి దాకా ఇప్పటికి ఉన్నటువంటి రచయితల దాకా మొదటి రచయిత, మొదటి ట్రైబల్
కథ రాసినటువంటి రచయితల నుంచి ఈనాడు దాకా ఉన్నటువంటి రచయితల దాకా ఒక 40 కథల్ని తీసుకున్నాం. ఈ రిప్రజెంటేటివ్ స్టోరీస్ అంటే అది ఒక కాలానికి లేకపోయినట్టయితే ఒక సంస్కృతికి, ఒక ట్రైబ్కు ఇట్లా విభజన చేసుకుంటూ 40 కథల్ని వేశారు. ఈ 40 కథలు ఇప్పటికి కూడా ఇది తెలుగు సాహిత్యంలోనే మొట్టమొదటిది. ఇది ట్రైబల్ స్టోరీస్లో, ట్రైబల్ అండ్ నొమాడిక్ ట్రైబల్ స్టోరీస్. బాలగోపాల్ గారి ఫోటో ఉంది కదా సార్. ఆయన గమ్మత్ ఏంటంటే ఆయనతో నేను ముందు మాటలు కానీ ఇవి కానీ ఆయనతో సలహాలు కానీ తీసుకుందాం అనుకున్నా. నేను మొదలు పెట్టే వరకు ఉన్నాడు. తర్వాత పాపం ఏం లేదు, చిన్న దీంతో ఆయన చనిపోయాడు. ఆయన అసలు ఒంటి మీద బట్టలకు కూడా సోయి ఉండేది కాదు ఆయనకి. అంత గొప్ప మేధావి మామూలు వాడు కాడు కదా బాలగోపాల్. హైలీ ఇంటెలెక్చువల్ ఆయన. ఒంటికి బట్టలు సరి చూసాడు, కాలికి ఆ చెప్పేదో ఉంటే అది ఊడిపోతే నెయిల్ కొట్టించుకున్నాడు. మరి తరగొట్టాడు, కొట్టించుకున్నాడు. దాని నుంచి చిన్న కురుపై అది పెరిగి దాన్ని కనీసం పట్టించుకోలేదు ఆయన. ఒంటి మీద కూడా ఆయనకు ఛాస ఉండదు, ఏమీ లేదు, సెప్టిక్ అయింది. అది నెగ్లిజెన్స్ అన్నమాట. మావాడు డాక్టర్ న్యూస్లో వాడప్పుడు ఇక్కడ ఉండే నాకంటే ముందు న్యూస్లో వాడే చూసాడు. ఈ చిన్న దీంతో ఒక మేధావి పూకుని కోల్పోయారు నాన్న అని అన్నాడు వాడు. బాలగోపాల్ అంటే గొప్ప ఆయన మానవ హక్కులే కాదు, ఆయన మేధావి. ఆయన ఏ విషయం మీద రాసినా కానీ కూలంకషమైనటువంటిది వివరణ ఇవ్వగలడు. సాహిత్యం మీద ఆయన చాలా లోతైనటువంటి విమర్శ రాశాడు. ఈ భారతీయ తత్వశాస్త్రం మీదే, అసలు భారతీయ తత్వశాస్త్రం ఏంటి అన్న ఫిలాసఫీ చాలా లోతైన విశ్లేషణ ఇచ్చాడు. తర్వాత వాటర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి మనకు, వాటర్ డిస్ప్యూట్స్ మీద రాశాడు. లేకపోతే ఇప్పుడు నేను దీనికోసం ఈ ట్రైబల్ లిటరేచర్ నెక్స్ట్ ఒక పోయట్రీని రేపు నేను రికార్డ్ చేయబోతున్నా. దానికోసం ఆయన ఆదివాసీల ప్రాంతాలు పనిచేసాడు. అక్కడికి వెళ్ళి లాయర్గా దీనికోసం కోర్టు హైకోర్టులో వాళ్ళకి కేసులు ఫ్రీగా వాదించాడు. ఆయన అసలు లాయర్గా సంపాదించింది ఏమీ లేదు, డొక్కు స్కూటర్ వేసుకొని పోయేవాడు హైకోర్టుకి. అదే వాళ్లకు ట్రైబల్ చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాలు అమలు చేయట్లేదు మీరు అని, ఆ చట్టాల అమలు కోసం ఆయన చాలా కృషి చేశాడు. దాని మీద భారతదేశ చట్టాలు అమలు వీటి మీద చెప్తాడు. ప్రెషర్తోనేమో చట్టాలు వస్తాయి, మళ్ళీ ప్రెషర్ లేకపోయే వరకు ప్రభుత్వాలు ఏమిటి అని అంటే అవి చేసినటువంటి చట్టాలు అవే మర్చిపోతుంటాయి. మన దగ్గర ఎంత మన బ్యూరోక్రసీ అంత చక్కగా ఉంది అని ఆయన అంటాడు. అట్లా వాళ్ళ మీద చాలా ప్రాంతాలకు వెళ్ళాడు ఆయన. ఆదివాసీ ప్రాంతాలు తిరిగి అక్కడ ఉండే ప్రధానమైనటువంటి సమస్య భూమి కేంద్రం, అంతే కదా. 170 యాక్ట్ ఉంది అక్కడ. 170 యాక్ట్ అంటే ఏంటి అని అంటే గిరిజనుల భూమిని గిరిజనేతరులు ఎట్టి పరిస్థితుల్లో కొనటానికి, అసలు భూ బదలాయింపు ట్రాన్స్ఫరే జరగటానికి వీల్లేదు. కానీ భూములు లేవు వాళ్ళ చేతిలో. ఇప్పుడు చట్టం ఉంది, చట్టం ఉంది, మరి ఏం ఉపయోగం? 170 ఎంత ఫెయిల్యూరు అనేటటువంటి దాన్ని ఆయన చెప్తాడు. ఇట్లాంటి వాటి కోసం చాలా కృషి చేశాడు ఆయన. తర్వాత ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల ఎంత ప్రమాదం అనేటటువంటి దాని మీద ఓపెన్ కాస్ట్ వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలు చేశాడు ఆయన. చేయను ఉద్యమం అంటూ లేదు, ఉన్నటువంటి మనకున్న గొప్ప మేధావుల్లో ఆయన మనం పోగొట్టుకున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.